శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనము ఏకాగ్రచిత్తులుగా ఉంటే బాబా నుండి సర్వశక్తులు ప్రాప్తిస్తాయి. బాబా నుండి పవిత్రత యొక్క వైబ్రేషన్స్ లభిస్తాయి. మనసు కోరుకున్న సిద్ధులు ప్రాప్తిస్తాయి. అనగా మన సంకల్పాలు, మాటలు, కర్మలు సిద్ధిస్తాయి. సఫలత పొందుతాము. అసఫలత యొక్క ముఖము చూసే అవసరమే ఉండదు. ఏకాగ్రం అవుతూ ఈ శక్తులన్నిటిపై మనకి అధికారము కలుగుతుంది. అప్పుడు ఆ శక్తులు మన ఆదేశం ప్రకారంగా నడుస్తాయి. ఎవరైతే ఏకాగ్రచిత్తులో వారే స్వరాజ్య అధికారిగా అవుతారు. స్వరాజ్య అధికారిగా ఉంటే మనసు యొక్క శక్తులు ఏకాగ్రమవుతాయి. అప్పుడు మనస్సు పవర్ఫుల్ గా అవుతుంది. ఆ పవర్ఫుల్ వైబ్రేషన్స్ మన నయనాల నుండి బయటకు వెలువడతాయి. మనము ఎవరికి దృష్టి ఇస్తామో వారికి ఇవే వైబ్రేషన్స్ ప్రాప్తించడం ప్రారంభమవుతుంది. కావున మనము ఏకాగ్రతను ఎంతగానో వృద్ధిపరచుకోవాలి. మనము 3 లోకాలు స్పష్టంగా చూడగలగాలి. తన మనసు బుద్ధిని ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ లోకంలో ఏ స్వరూపంపై కావాలంటే ఆ స్వరూపంపై ఎంతసేపు కావాలంటే అంతసేపు స్థిరపరచగలగాలి. ఇలా చేయుటలో మనము యోగ్యులుగా అవుతే మన సైలెన్స్ పవరు ఎంతగానో పెరుగుతుంది. అప్పుడు మనము జీవితం యొక్క ప్రతి అడుగులో సఫలత పొందుతాము. బాబా యొక్క ప్రత్యక్షత పాత్రలో ముఖ్య పాత్ర పోషించగలుగుతాము. కేవలము ఉపన్యాసం చెప్పేవారు లేక ఏ ఇతర సాధనాలు, టీవీలు, న్యూస్ పేపర్స్ ద్వారా సందేశమును ఇవ్వగలరు. మనుషులకి మంచి విషయములు చెప్పగలరు. కానీ బాబా యొక్క ప్రత్యక్షత మన స్వరూపం ద్వారానే జరుగుతుంది. మన స్వరూపంలో స్థిరత్వం ఉంటే, ఏ అలజడి లేనప్పుడే, మన స్థితి ఏకరస్గా ఉన్నప్పుడే ఈ ప్రత్యక్షత సాధ్యమవుతుంది. ఇవన్నీ సాధ్యమయ్యేది ఏకాగ్రత ద్వారానే. కావున ఏకాగ్రత యొక్క విలువను అర్థం చేసుకొని మనము ఈ శక్తిని వృద్ధిపరుచుకోవడంపై అటెన్షన్ ఇవ్వాలి. దీనికోసము ఏకాంతము కూడా ఎంతో అవసరము. ఏకాంతము మరియు అభ్యాసము, ఈ రెండిటి ద్వారా మన ఏకాగ్రత రోజురోజుకి వృద్ధి చెందుతుంది. ఏకాంతంలో కూర్చొని స్వమానం యొక్క అభ్యాసము చాలా బాగా చేయాలి. స్వచింతన పెంచుకోవాలి. ఈశ్వరీయ నశ పెంచుకోవాలి. బాబాతో మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు మనసు ఆనందంతో ఉంటుంది, సంతోషంతో నిండుగా ఉంటుంది. ఆనందించే మనసు సహజంగా ఏకాగ్రమవుతుంది. మనసు ఆనందంతో లేకపోతే, శాంతిగా లేకపోతే, అదే అన్వేషణలో మనసు అటు ఇటు భ్రమిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు వికారముల వెనుక, అప్పుడప్పుడు ప్రాపంచిక వస్తువుల వెనుక. ఇక వాటి ద్వారా తృప్తి కలగకపోతే అశాంతి చెంది మనసు ఇంకా ఇంకా భ్రమించడం మొదలవుతుంది. కావున మనస్సులో సుందర సంకల్పముల రచన చేయాలి. ఎంతగా పవర్ఫుల్ సంకల్పాలు మనలో ఉంటే అంతగా మనసు ఏకాగ్రమవుతుంది. ఈ పవర్ఫుల్ సంకల్పాలు రోజు బాబా మురళి ద్వారా లభిస్తాయి. ఈశ్వరీయ మురళి జ్ఞాన ఖజానా. దీని చేత మనలో స్మృతులు జాగృతమవుతాయి. మనము బాబాకి ఎంతగానో సమీపంగా చేరుకుంటాము. చిత్తము విశ్రాంతిని పొందుతుంది. మరి మనము ఇలా మనసుని ఏకాగ్రపరచాలి, సాధన చేయాలి, మనసుతో మాట్లాడాలి. నీవు జన్మ జన్మాంతరములు భ్రమించి ఎంతో దుఃఖము పొందావు. ఇప్పుడు భ్రమించడం సమాప్తం చేయి. హే మనసు, నీవే నాకు మంచి స్నేహితుడవు. ఇప్పుడు మరలా మంచి స్నేహితుడిగా కమ్మని చెప్పాలి. జీవితంలో గెలుపు, ఓటమి, సుఖము, దుఃఖము అన్నీ జరుగుతూనే ఉంటాయి. హే మనసు, నీవు వీటికి అతీతం అవ్వు. ఇలా మనస్సుతో మాట్లాడుతూ దానిని సాధన చేస్తే
అప్పుడు ఏకాగ్రత ఉంటుంది. మరి ఈ రోజంతా ఏకాగ్రతను పెంచుకొనుటకు 5 స్వరూపముల అభ్యాసము చేద్దాము. ఒక్కొక్క స్వరూపంపై మొదట 10 సెకండ్ల పాటు ఏకాగ్రమవుదాము. ఆ తర్వాత 30 సెకండ్ల పాటు ఏకాగ్రత కలిగి ఉందాము. చివరకు ఒక్కొక్క నిమిషం పాటు ఏకాగ్రం చేద్దాము. ఒక్కొక్క స్వరూపమును ఎదురుగా తెస్తూ ఇదే నేను అని ఫీలింగ్ కలిగించుకోవాలి. దీనికోసము 2-3 సంకల్పాలు చేయాలి. ఇలా మనసు యొక్క ఏకాగ్రతతో బుద్ధి నేత్రము ద్వారా ఇదే స్వరూపములు చూస్తూ మనసులో అవే సంకల్పములు చేస్తూ ఉంటే రోజంతా చాలా మంచి ఏకాగ్ర స్థితి ఉంటుంది.